ఇదొక అంశం. ఇక రెండోది, బీఆర్ఎస్ పార్టీ ఏది బాకీ కార్డులను తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. ఇక ఒక్కొక్కరికి ఇగో ఈ బాకీ ఉన్నదని చెప్పి ఓ బాకీ కార్డును తీసుకొని ప్రజల్లోకి పోతూ ఉంది. సేమ్ ఇక వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇగో వీళ్ళు బాకీ ఉన్నది ఇదని చెప్తా ఉన్నారు. వీళ్ళ ఇంట్లోకి ఏమేమి తీసుకొచ్చి పెట్టలే, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి ఏమేమి తీసుకొచ్చి పెట్టలే. ఇదంతా జనం సొమ్మే. జనం సొమ్ము అప్పనంగా కరగనాకినటువంటి ఇరుపక్షాలు ఇద్దరు, వాళ్ళు కరగ నాకి ఉన్నారు, వీళ్ళు నాకుతున్నారు గంతే. మొత్తం సొమ్మును దిగమింగడానికి జస్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఒక డ్రామా కట్టిరు అనుకోరాదు. జస్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే, లోకల్ బాడీ ఉప ఎన్నికల కోసం కూడా వాడుతూ ఉన్నారు దీన్ని. అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి 2014 జూన్ 2 నుంచి వాళ్ళ చేతికి అధికారం అప్పచెప్పే నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎట్లా ఉండే? కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ 7 నాటికి అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్న నాటికి ఏ విధంగా ఉండే? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మార్పు జరిగింది? ఈ లెక్కలు తెలిస్తే మనకు పక్కగా అర్థమవుతుంది. దీనికోసం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి నివేదిక, కాగ్ రిపోర్ట్ అంటారు దాన్ని. ఆ కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సు, ఎందుకంటే వీటి గురించి మాట్లాడరు వీళ్ళు. కాగ్ రిపోర్ట్ల గురించి కాగ్ ఏం చెప్పింది చెప్పరు, అట్లా ఇవి చెప్పరు. ఇదంతా పాపం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసి పంటలు పండించి ఆ పైసలన్నీ తీసుకొచ్చి పేదోళ్లకు బీసీలకు పంచినట్టుగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పొద్దంతా పరిపాలన వ్యవహారాలు చూసి రాత్రి ఉపాధి హామీ కూలి పనికి పోయి వచ్చి ఆయన సంపాదించుకొచ్చి ఆయన మనం చాపుతున్నట్టుగా, ఈయనది ఏ కానలేదు ఈయనది ఏ కానలేదు, నిండా ముంచిరు ఇద్దరు కలిసి.